నాటకం అంటే అల్లాటప్ప వ్యవహారం కాదమ్మా. అమ్మమ్మ, అదొక తపస్సు. నేను సహదేవుడి వేషం వేసిన రోజుల్లో ఓసారి ఏమైంది, మా చింతామణి ద్రౌపది రేచిక్క రెచ్చి ధర్మరాజును దులిపి పారేసింది రిహార్సల్స్లో అంటూ మర్నాడు మధ్యలో రిహార్సల్స్ ఆపి ఉపన్యాసం ప్రారంభించారు నాయుడు గారు. ఈ నాటకం తద్దినం పెందరాళే విరగడైతే బావుణ్ణు అనుకుంటూ చిరాగ్గా డైలాగులు చెబుతున్న రమణం చూస్తూ మొదలు పెట్టారాయన. ఈ నాటకం గొడవ లేకపోతే ప్రతిమతో తనకు ఎటువంటి సంబంధం లేదు. అటువంటి మనిషి మీద మమకారం పెంచుకోవడం తన తప్పు. సమయం మించిపోకముందే దాన్ని తుంచేయాలి. అది తనకు క్షేమం కూడా. కాని అనుకున్న రోజుకు నాటకం పడేటు లేదు. తనకు పూర్తిగా తృప్తి కలిగిన తర్వాతనే నాటకం ఏ రోజున వేసేది ప్రకటించడం జరుగుతుందని నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు. అసలు కేవలం నాటక రంగాన్ని ఉద్ధరించడానికే అవతరించిన కారణజన్ముని మాదిరి అంతులేని ఆవేశంతో తపనతో ఆయన తరచుగా గంటల తరబడి ఉపన్యాసాలివ్వడం, తాము వినడం అందరికీ అలవాటైపోయింది. అటువంటి మనిషి లక్షలతో నడిచేటంతటి బాధ్యత గల ఉద్యోగం ఎలా చేస్తున్నాడా అనిపించింది. రమణ ఇంకా ఆ క్యాషియర్ ఉద్యోగానికి ట్రైనింగ్లోనే ఉన్నాడు. ఆ ట్రైనింగ్ ఈ జన్మలో పూర్తి కాగలదనే నమ్మకం కుదరడం లేదు. అసలు నాయుడు గారు కేవలం ఈ నాటకంలో వేషం వేయడానికి మాత్రమే తనకు ఉద్యోగం ఇచ్చాడా అనిపించింది. నాకు మేనల్లుడు పుట్టలేదనుకుంటాను. ఏనాడు నన్ను ఎదిరించి నా ఇంట్లోంచి బయటకు పోయాడో ఆనాడే చచ్చినట్టు జమ అనుకుని గుండె రాయి చేసుకున్నారట అవతారం గారు. నాయుడు గారికి అంత ఘాటైన నాటకాల పిచ్చి ఉండడంతో తనకింత జరిగింది. ఆయనకది లేకపోతే తనకి ఉద్యోగం వచ్చేది కాదు. తాను మేనమామకు ఎదురు తిరిగి బయటకు వచ్చేవాడు కాదు. అంతకు మించి ప్రతిమతో పరిచయం జరిగేది కాదు. ఆ పరిచయం ఎటువంటిది? అది బాధో సుఖమో తెలీదు. తన మనసును శరీరాన్ని ఆక్రమించిన ఏదో రూపం లేని ఉద్వేగంలో తాను కొట్టుకుపోతున్నాడు. మరిచిపోవాలని ప్రయత్నం, ఆమెను మరిచిపోలేడు. ఈ విధంగా నిస్సారంగా మరో 10 రోజులు గడిచిపోయాయి. ఒక రోజున ఉదయం ఆఫీసులో అడుగు పెట్టగానే సెక్రటరీ గారు రమ్మంటున్నారు అని చెప్పాడు బంట్రోతు. లోపలికి వెళ్ళాడు రమణ. మళ్లీ కాటి సీన్లో హరిశ్చంద్రుడి మాదిరి కనిపించారు నాయుడు గారు. తనను చూసి తల ఉంచుకుని 2 చేతులతో దాన్ని పడిపోకుండా భారంగా పట్టుకున్నారు. కొంపదీసి ఈయన గారి ఉద్యోగం ఊడిపోలేదు కదా అని భయపడ్డాడు. ఈ మధ్య అటువంటి పుకార్లు తరచూ వినిపిస్తున్నాయి ఆఫీసులో. నిజానికి ఆయన ఉద్యోగం ఊడడం ఆశ్చర్యం కాదు. ఎన్నాళ్ళు కాంపులు అంటుకోకుండా ఉద్యోగం చేయడమే ఆశ్చర్యం. ఇంచుమించు 10 నిమిషాలయ్యాక రమణ అంటూ మూలిగి కూర్చోమన్నట్లు సైగ చేశారు. మరో 10 క్షణాల తర్వాత ఓ కాగితం ఇచ్చి నే చెప్పింది రాయి అన్నారు. ఆయన చెప్పింది రాయడానికి ఆఫీసులో ఒక స్టెనోగ్రాఫర్ ఉన్నాడు. నివ్వెరపోయి చూశాడు రమణ. ముందు రాయి రమణ, 50 ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను. ఇటువంటి అనుభవాలు అనుభవించి తెలుసుకోకూడదు. ఎదుటి వాళ్ళని చూసి తెలుసుకోవాలి. రాయ్. రాస్తున్నానండి. మొదటి పాయింట్, నాటకం వేసిన వాడి కాళ్ళు విరగ్గొట్టాలి, ఎవడైనా సరే. రెండో పాయింట్, నాటకం రాసిన వాడి చేతులు విరిచి పారేయాలి. ఆహా, అనుమానంలే. ఇక చివరి పాయింట్, నాటకం రాసి వేయించాలని తిన్నదరక్క గంతులేసే వాళ్లను ఏం చేయాలంటావు? నడుం విరగ్గొట్టి నిలువెత్తు గొయ్యి తీసి పాతి పెట్టాలి. మరీ ఏడిస్తే ఓ బిరుదిచ్చి తలకెక్కిందా తెలుగుదేశపు దౌర్భాగ్యమోయది, ఇంకెప్పుడు బ్రతికుండగా నాటకాల జోలికి పోకు తమ్ముడు. ఈ నాటక రంగం ఉంది చూసావ్, ఒక అగ్నిగుండం. దీపశిఖ మీద శలభాలకు ఎలా మోజు చావదో నాలాంటి వాళ్ళు ఈ అగ్నిగుండం చుట్టూ నెత్తురు కక్కుకుంటూనే తిరుగుతుంటారు. డబ్బు కాదు కారణం, పేరు ప్రఖ్యాతులు కాదు ప్రేరణ. అవి సంపాదించడానికి అడ్డదోవలు చాలా ఉన్నాయి. అదొక జన్మ వ్యాధి. ఆ మంటల్లో కాలి ఆరితేరిన వాళ్లకంటే భస్మమైపోయి నామరూపాలు లేకుండా అంతరించిపోయిన వాళ్ళు ఎంతమందో. ఇదొక కులం. మనం అనుకుంటాం ఇది తపస్సని. ఈ తపస్సును వ్యసనంగా అర్థం చెప్పి హేళన చేస్తుంది ప్రపంచం. వెళ్ళు నాయనా, వెళ్ళు. క్యాషియర్ ఉద్యోగం నిక్షేపంగా చేసుకో. 10 కాలాల పాటు ప్రయోజకుడనుకుంటూ బ్రతుకు. నా ఉద్యోగం ఎన్నాళ్ళుంటుందో నాకే తెలీదు. వెళ్ళు బాబు, వెళ్ళు. మరో మాట, నువ్వన్నా నమ్ము, ప్రతిమ నాకు కూతురు లాంటిది. నేను ఆ పిల్లకు చేసిన సహాయం జాలిపడి చేశాను గాని మరో దుర్బుద్ధితో కాదు. చివరికి ఏం చేసింది? ఏమైందా కృతజ్ఞత? ఎన్నిసార్లు ఏడిచింది, మీ నాటకంలో నేను వేయలేను, కారణాలు అడక్కండి, క్షమించండి అంటూ వెళ్ళిపోతుందా? సర్లే, ఒకళ్ళని అనవలసిన పనిలేదు. వెళ్ళు బాబు, వెళ్ళు. నిక్షేపంగా ఉద్యోగం చేసుకో. మౌనంగా తిరిగొచ్చి సీట్లో కూలబడ్డాడు రమణ. తక్కిన గుమస్తాల గుసగుసలు పొలికేకల్లా బోకుల్లా గుచ్చుకుంటున్నాయి రమణ గుండెల్లో. తనను వెలివేసినట్లు చూస్తున్నారు. ఒకనాడు తనతో కావాలని స్నేహం కలుపుకున్న రఘుపతి ఈనాడు తప్పుకొని తిరుగుతున్నాడు. ఉద్యోగం వస్తే తనకు సమస్యలు ఉండవు అనుకున్నాడు. నిజమైన సమస్యలు ఉద్యోగంలో చేరడంతోనే ప్రారంభమయ్యి అనిపిస్తోంది.
ప్రతిమ గురించి ఆలోచించిన కొలది అది కోపమో తాపమో రాగమో ద్వేషమో అంతుచిక్కడం లేదు. వారం రోజులు తిరకముందే అతని కాళ్ళు ప్రతిమింటికి లాక్కు వెళ్ళాయి. ఉదయం 9 గంటలయింది. కాఫీ కలుపుకుంటోంది ప్రతిమ. వస్తున్న రమణను తలెత్తి చూసింది. అర్థం కాని ఉద్వేగంలో కంపించింది రమణ హృదయం. ఏదో అడగాలి ప్రతిమను, ఏదో చెప్పాలి ప్రతిమకు. కాని ఏమిటి అడగడం, ఏది చెప్పడం? నువ్వా? అంది ఆశ్చర్యంగా ప్రతిమ. నేనే. వచ్చావన్నమాట. ఎందుకంత ఆశ్చర్యం? ఆశ్చర్యంగానే ఉంది. వచ్చినందుకు కాదు, వారం రోజులు బెట్టు తప్పనందుకు. అంటే? నాకు తెలుసు. ఏం తెలుసు? నీ సంగతి. ఎవళ్లకు వాళ్ళు తాము చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ అలా అనుకోవడానికి కూడా ఓ హద్దుంది. ఆ హద్దు కూడా నాకు తెలుసు. నువ్వేం బెంగ పెట్టుకోకు. ఇందా తాగు. వద్దు. కాఫీ దగ్గర మొహమాటం ఎందుకయ్యా బాబు? ఇంకా రవ్వంత ఉండగానే వచ్చావు గనుక నీకు దక్కుతుంది. మరో క్షణం ఆగొస్తే ఏం మిగిలేదు కాదు. ఏదైనా అంతే అనుకో. సమయం అన్నారు, తెలిసిందా? వింతగా మాట్లాడుతున్నావు. మన బ్రతుకు వింతగా కనిపించదు ఒక్కొక్కసారి. తాగుదు. ఇంటల్లుళ్ళా బెట్టు చేస్తావు. రమణ కాఫీ తాగాడు. తీపి తక్కువైంది కదూ? నాకు చేదంటే ఇష్టం. ఎందుకో తెలుసా? పంచదార నిండుకుంది. అది అడపా దడపా అలా నిండుకుంటూనే ఉంటుంది. తీపంటే నాకు సహించదని నమ్మేస్తున్నాను. నాటకం ఎందుకు మానేశావు? నిజం చెప్పమంటావా? నిజమే చెప్పు. నువ్వు నా పక్కన వేస్తున్నావు గనుక. నాతో వేయడం ఇష్టం లేదా? ఇష్టం ఉందో లేదో నీకు తెలీదు. అది నువ్వే చెప్పు. చెప్తాగాని ఈ ప్రశ్నకు ముందు సమాధానం చెప్పు. జీవితంలో అన్నీ మన ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తాయా? నిట్టూరిచాడు రమణ. ఎందుకలా ఉసురుమంటావు రమణ? నిన్నొకటి అడగాలనొచ్చాను. అడుగు. అంత ఉపోద్ఘాతం ఎందుకు? నానుడు వ్యవహారం అంటే నాకు మహా చెడ్డ తలనొప్పి. కచ్చా పిచ్చా తేలిపోవలసిందే. ప్రాణం విసిగెత్తిపోతుంది లేకపోతే. నిజం చెప్తావా నేను అడిగిన దానికి? మంచం మీద కూర్చుని తీవ్రంగా ప్రతిమ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అంతకుముందు సన్నగా ఆమె పెదవుల మీద కదిలిన చిరునవ్వు ఒక్కసారి చెరిగిపోయింది. రమణ, నీలాంటి మనిషి నిజంగా నన్ను అడిగినప్పుడు నేను మనిషినైతే నిజంగానే సమాధానం చెప్తాను. కానీ నిజాన్ని గుర్తించడం నువ్వనుకున్నంత తేలిక కాదు. ప్రతిమ, నువ్వు ఎవరివో ఏంటో నాకు అర్థం కావడంలే. అర్థం చేసుకుని ఏం చేసుకుంటావు? కొన్ని పరిస్థితుల్లో అజ్ఞానం అమృతం రమణ. అన్నీ తెలుసుకోవడంలో సుఖం లేదు. ఒక మనిషి మీద ఇదిగా ఉన్నప్పుడు ఆ మనిషిని తెలుసుకోవడానికి అసలు ప్రయత్నించకూడదు. దేవలోకం సంగతి ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను చెబుతోంది భూలోకం గురించి. కాని ఇది మాత్రం నిజం. మేలి ముసుగు విలువ నీలాంటి వాడికంటే నాలాంటి దానికి ఎక్కువ తెలుస్తుంది. అబ్బో, 10 దాటినట్టుంది. మా లలితక్క భోజనానికి పిలిచింది ఈ పూట అంటూ మండుతున్న స్టవ్ మీద నీళ్లున్న కుండ పెట్టింది. సాయంత్రం తీరుబడి ఉంటుందా ప్రతిమ? తీరుబడిగాక నేనేమన్నా ఊళ్ళెళ్తున్నానా, ఉద్యోగాలు చేస్తున్నానా? సినిమాకి వెళ్లాలని. వెళ్ళు అంది కొంటిగా నవ్వుతూ. ఒంటరిగా కాదు. సరి జంటగానే వెళదాంలేండి హీరోగారు. మంచి పిల్లని చూసి పెళ్ళాడేసేరాదు. మీ విరహం చూడలేక నా గుండె తరుకుపోతుంది. వస్తావా ప్రతిమ? రాకపోతే? రమ్మని అడుగుదామనే పనిగట్టుకొచ్చాను. రావాలని వారం రోజుల నుంచి. ఎందుకు పడుతున్నారు స్వామి ఈ పాటలు? నే పడమన్నానా చెప్పు. అలాగేలే పద. లలితకి ఎదురు చూస్తుంటుంది. నీళ్ళోసుకోవాలి. సాయంత్రం 5 గంటల కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేశాడు ఎలాగో. ఇంకా జీతం తాలూకా 50 రూపాయలు మిగిలింది. 2 కిలోల పంచదార, ఒక మంచి చీర కొనిపెట్టాలి ప్రతిమకు. పరసలో ప్రతిమ ఫోటోకు ఎదురుగా 5 పదుల దొంతర, 2 సినిమా టికెట్లు పెట్టాడు. రిక్షా ఎక్కాడు. తానే లాగుతున్నట్లనిపించింది. 5:30కు ప్రతిమ ఇంటి ముందు దిగాడు. గదికి తాళం పెట్టుంది. 10 నిమిషాలు అటు ఇటు పచార్లు సాగించాడు. మళ్లీ వచ్చి ఆవరణలో అరుగు మీద కలవంలో ఆయుర్వేదం తాలూకా ఏదో మందు వేసి నూరుతున్న ఆచార్యుల గారి దగ్గరకు వెళ్ళాడు. ఆచార్యుల గారు తలెత్తి కనుబొమ్మలు ముడివేసి అడగకుండానే, బాబు, నీ పేరేంటో నాకు తెలీదు. ఆవిడ గారు ఎక్కడికెళ్ళిందో నాకు తెలీదు. శ్రీరామచంద్ర ప్రభో, 25 రూపాయల అద్దె సంగతి దేవుడెరుగ్గాని అంటూ వాక్యం అంతటితో మింగి తల ఉంచుకుని తన పనిలో లీనమైపోయాడు. 7:30 దాటింది. నడివీధిలో లాంతర స్తంభపు వెలుతురులో పరసు తీసి తెరిచాడు. ఒక పక్క ప్రతిమ ఫోటో, రెండో పక్క 5 10 రూపాయల నోట్ల దొంతర. కింద తనను గేల్ చేస్తున్నట్లుగా 2 సినిమా టికెట్లు. కావాలని ఖరీదైన టిక్కెట్లు 2 కొన్నాడు. 5 రూపాయల నష్టానికి. బాధపడ్డం లేదు మనసు. కాని తన కోరికకు విలువెంత? ఏం చెయ్యాలి? గదికి తిరిగి పోవాలనిపించక అలా రిక్షా ఎక్కి అటు ఇటు తిరిగి అదే సినిమా హాల్ దగ్గరకు వచ్చాడు. ఇంటర్వెల్ దాటింది. సినిమా చూస్తున్నాడు. ఒకనాడు ప్రతిమతో, రఘుపతితో అదే హాలులో సినిమా చూశాడు.
ఆనాడు ప్రతిమొచ్చి బాధ పెట్టింది, ఈనాడు రాక బాధ పెట్టింది. సినిమా తెర మీద ఏదో కథ జరుగుతున్నట్లుంది. తెలుగు సినిమాలంటే తనకు ప్రాణం. ప్రతి సినిమాలోనూ హీరో హీరోయిన్ గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరి దగ్గరకు ఒకరు రావాలని ఇద్దరూ కోరుకుంటారు. విరహం అనుభవిస్తారు, విలపిస్తారు, విషం తాగుతారు, తల బద్దలు కొట్టుకుంటారు. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు, ఏ సినిమా కథను చూసినా ఏమున్నది నడిచే మార్గం. తన విషయం వేరుగా ఉంది. ఆమె ఆడుకుంటోంది తన మనసుతో. ఈ కథ ఎన్నడో సమాప్తం కావలసింది. తెర మీద పాపం ఓ ఆడకూతురు కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది పాట పాడుతూ. ముందు సీట్లో నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి గొక్కలు పెడుతూ. ఆట అయిపోయింది. లైట్లు వెలిగాయి. ముందు సీట్లోంచి లేచింది ప్రతిమ. ఇంతకు ముందు నుంచి గుక్కలు పెట్టి నవ్వుతోన్న ప్రతిమ. పక్కన మరో సిల్కు లాల్చి నడుస్తోంది. ఎన్నడో ఎక్కడో చూసిన సిల్కు లాల్చి. నవ్వుకుంటూ గువ్వల మాదిరి బయటకు నడిచారు ఇద్దరు. తనను చూసే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. బయటకు నడిచాడు. కారెక్కి వెళ్ళిపోతోంది ప్రతిమ. 50 ఏళ్ల భారీ సిల్కులాల్చి నడుపుతోన్న కారది. కారులో కూర్చుంటూ నవ్వింది ప్రతిమ. తలనిండా చలిగాలికి పమిట బిగించి ముసుగు పెట్టింది. ఎలక్ట్రిక్ దీపాల కాంతిలో మెరిసిన నవ్వు, మెరిసిన పళ్ళు, మెరిసిన కళ్ళు, మెరిసిన ఒళ్ళు. ఈదురుమంటూ చురకలు పెడుతోన్న చలిగాలిలో ఆ దృశ్యాన్ని చూస్తూ నివ్వెరపోయి నిలబడ్డాడు. ఏం దౌర్భాగ్యం! ఎటువంటి బలహీనత! బలహీనత కాదు, జబ్బు కాదు, నరకం. అసూయ కాదు, హాలాహలం. గదికి తిరిగి పోవాలనిపించలేదు. అలాగే గమ్యం లేకుండా కృష్ణగట్టుకు నడిచాడు. బ్యారేజీ మీద నిలబడ్డాడు. ఎంతో దూరం నుంచి తన జీవితాన్నే తను చూస్తున్నట్లు అనిపించింది. మెర్క్యూరీ దీపాల వెలుగు ఎగిరి పరుగులు తీస్తోన్న ప్రవాహం మీద పడి కరిగి కొట్టుకుపోతోంది. కిందకు దూకితే ఆ ఆలోచన అప్రయత్నంగా కలిగింది మనసులో. వెంటనే కంపించింది శరీరం. ఛీ, ఏమొచ్చింది తనకు? తన మంచు కోసమే జరిగిందేమో. కాని తనను అవమానించింది. కీటకాన్ని చేదరించినట్లు విదిలించి కొట్టింది. తన అల్పత్వాన్ని, తన స్థితిని, తన జీవితాన్ని తాను తెలుసుకోలేని మూర్ఖురాలు. నువ్వు దేవతవని నే భ్రమపడుతున్నానని నువ్వు అనుకుంటే నీది నిజమైన ఆత్మవంచన. కనీసం అందర్లాంటి ఆడపిల్ల మీదున్న గౌరవం కూడా నీ మీద లేదు. మనిషివి కాదు నువ్వు, కీటకానివి. ఈ మాటలన్నీ ఆమె ముఖం మీద అని తెగదింపులు చేసుకొస్తేనే కాని తనకు శాంతి లేదు. రేపు అనుకుంటూ అలసిపోయిన మనసును, శరీరాన్ని ఇంటికి మళ్లించాడు రమణ. కాని ఆ రేపుకు ఇంక మిగిలేది 2 గంటలు. గదిలో అడుగు పెట్టగానే నన్ను క్షమించు రమణ అంది ప్రతిమ నవ్వుతూ. ఏం జరగనట్లు ఎంతో తేలిగ్గా, ఇంచుమించు నిర్లిప్తంగా నవ్వుతూ. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నిజం చెప్తున్నాను రమణ. నాకు తెలుసు నీకు కోపం వస్తుందని. నువ్వు వస్తావని తెలుసు. చాలాసేపు ఈ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తావని తెలుసు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో తెలుసా? అనుకోకుండా ఉపద్రవాలు ముంచుకొస్తాయి. మా లలితక్క ఎందు చూసావు? నీకు తెలీదులే. ప్రాణస్నేహం మా ఇద్దరికి. పరికిణీల వయసు దగ్గర నుంచి. మా ఊరే. ఉన్నట్లుండి దిమ్మ తిరిగి పడిపోయింది. ఏమైందో తెలుసా? నేను చెప్పేదంతా వింటే ఆ కోపం తగ్గుతుంది. నువ్వే బాధపడతావా నాక? ఈ పిల్ల మీద ఎందుకు అనవసరంగా కోపం తెచ్చుకున్నానని నువ్వే ఇదే పోతావు. అసలు లలితక్క ఇంటికి భోజనానికి వెళ్ళానా? తనే అంది సాయంత్రం సినిమాకి వెళదామే అని. నీ సంగతి చెప్పాను. ముగ్గురం కలిసి వెళదామని చెప్పా. ఎగిరి గంతేసింది. నాకంటే 2 ఏళ్లు పెద్దది. నాకంటే లేతగా కనిపిస్తుంది. గుప్పెడు నడు. నీ నాటకంలో హీరోను చూపెట్టబోయ్ నేనేం కొరుకు తిననులే అంటూ ప్రాణం తీస్తుంది. నేను ఇన్నాళ్ళు ఎందుకు చూపెట్టలేదో తెలుసా నిన్ను? బంగారు తీగలాంటి కుర్రాడివి. నీలాంటి తమలపాకు కనిపిస్తే మునిపంటితో కొరుకు తింటుంది. అటువంటి జాణ వస్తుంది కదా అనుకున్నాను. సాయంత్రం తీరా బయలుదేరే సమయానికి రాక్షసుల్లా దిగాడు. ఎవరనుకున్నావు? నీకు తెలీదులే. ఒకప్పుడు ఆవిడ గారికి ఈయన దేవుడు, ఆయన గారికి ఈవిడ దేవత. పగలు రాత్రి తేడా లేకుండా ఈ బంధాల గంధాలు ఏనాటివో అంటూ డ్యూయెట్టు పాడుకుంటూ అతుకుపోయారు. డన్లపు పిల్లోలకు బల్లుల్లా. ఇప్పుడు రాక్షసముండా అంటూ లాలిస్తున్నాడు. లలితక్కయ్య దేవతగా ఉన్న రోజుల్లో కొనిపెట్టాడట 10 బెన్ని పట్టుచీరలు, 25 ఫిన్లే ప్రింటింగ్లును. ఆ డ్యూయెట్ మైకంలో తెలిసొచ్చినట్టుంది పాపం. పెళ్లం మీద బెంగొచ్చి టాక్సీ చేయించుకుని మరీ వెళ్ళాడట వాళ్ళూరు. వారం తిరిగేలోగా తిరిగొచ్చి నా చీరలు, నా అవి ఇవి అన్నీ ఇవ్వమంటూ కూర్చున్నాడు. నువ్వు అవి నాకేం ధర్మం ఇవ్వలే. అంతకంటే ఎక్కువే తీసుకున్నావు నా దగ్గర అంటుంది అక్కయ్య. మాట మీద మాట పెరిగింది. 6 అడుగుల మనిషి హనుమంతుడిలా ఎగిరి అక్కయ్య నడుం మీద తన్నాడు. కింద పడిపోయింది లలితక్కయ్య. కాపు పెడుతూ కూర్చున్న అర్ధరాత్రి 12 దాకా. కోపం పోయిందా మరి? నువ్వు చాలా గొప్ప ఆర్టిస్టు ప్రతిమ నిట్టూర్చాడు రమణ జాలిగా. వల్లకాడు. జరిగింది చెప్తుంటేనే ఇంత బాధపడుతున్నా. నిన్న అర్ధరాత్రి 12 దాకా మూలుగుతున్న లలితక్కయ్య నడుం తోముతూ ఎంత ఏడ్చానో నీకేం తెలుసు? గుండె చెదిరిపోయిందనుకో.
లలితక్కయ్య ఎంత బాధపడిందో నేను అంత బాధపడ్డా. ప్రాణం పోతోంది భరించలేనట్టు సన్నగా గావుకేక పెట్టేది. ఇంటి గుట్టు లంకకు చేటే పిచ్చి, అలా అరవకు, నలుగురు వింటే నగుబాటు అంటూ నేను గెడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడా. బాధ తగ్గి నిద్ర పట్టేసరికి 2 దాటింది. అంత అర్ధరాత్రి ఇంటికేం రాను, మగదిక్కు తోడు లేకుండా అక్కడే పడుకున్నా. బారెడు పొద్దెక్కేదాకా ఇద్దరికీ మెలకు రాలే. రాత్రి అన్నం లేదు, నిద్ర లేదు. అందుకే ఇలా డీలా పడిపోయా. హోటల్కెళ్ళి భోంచేద్దాం. ఇవాళ ఏమైనా సరే నా మాట నిలబెట్టుకుంటా. మేట్నీ చూద్దాం. రమణ సహనం దిగజారిపోయింది పూర్తిగా. ప్రతిమ, ఇంకా ఫోజెందుకు బాబు, అంతా చెప్పాగా. మీ లలితక్కయ్య ఎవరో నాకు తెలుసు. రాత్రి 2 గంటల దాకా నువ్వు ఏ రాజకార్యం వెలగబెడుతున్నావో నాకు తెలుసు. నిన్ను నిలువున చీరి చూసినా నిజమనే వస్తువు ఆవగింజంత కనిపించదు. నీ ఒంట్లో ప్రవహిస్తోంది రక్తం కాదు, అసత్యం కరిగి జీర్ణించిన హేయమైన ద్రవ పదార్థం. నిన్ను నేను ఆరాధిస్తున్నాను అనుకుంటున్నావు, నీకోసం తప్పించిపోతున్నాను అనుకుంటున్నావు. భ్రమపడబోకు. బురదలో దిగకముందే అది బురద అని తెలుసుకున్నాను. అతి జుగుప్సాకరమైన మనసు చుట్టూ అందమైన మాంస కండరాలను సాలిగుడులా పేర్చుకున్న పురుగు నువ్వు. ఇంకా ఇంకా తనివి తీరా ఎన్నాళ్లుగా పొగలై సెగలై రగులుతున్న అవమానాగ్నిని చల్లారేదాకా తిట్టాలనిపించింది. సహనం అందరూ కప్పుకొని కూర్చోలేరు. ఆవేశం దాచుకున్న కొద్దీ అగ్నిపర్వతం కడుపులని లావాలా కొతకొతా ఉడుకుతుంది. రమణ కొతకొతా ఉడికిపోతున్నాడు. ఇంకా మాట బయటికి రాలేదు. ఎందుకలా బుసలు కొడతావు రమణ? నా పరిస్థితి చెప్పాను. లేని ఓపిక తెచ్చుకుని నీ కోపం తీరుతుందని జరిగింది చెప్పాను. ఇంకేం చేయను? ఊరేసుకుని చావమంటావా చెప్పు. నాకు ఆకలి మండిపోతోంది. 5 రూపాయలుంటే అప్పి, క్యారేజీ తెప్పిస్తా. ఆకలి మంట చల్లారితే సాయంత్రం దాకా కడుపు నిండా కబుర్లు చెప్పుకోవచ్చు. నాకు మనసు బాగుండలే. తడిగుడ్డ పిండినట్టు అయిపోతుంది. ఏడుపొచ్చినా బాగుండును. ఒక్కొక్కళ్ళ అదృష్టం అటువంటిది రమణ. కావాలనుకున్నప్పుడు ఏదీ దొరకదు. ఉందా డబ్బు? 5 రూపాయల కాగితం లేదు పర్సులో. చనువుగా రమణ చేతిలో పర్సు లాక్కుంది. తన ఫోటో చూసింది పర్సులో. సన్నటి నవ్వు కదిలింది. బయటికి నడిచింది కూర్చోమంటూ. కాసేపటికి తిరిగొచ్చి, ఆంజనేయుల్లాంటి తమ్ముడు ఒకడు దొరికాడు నాకు. అగ్గిలో దూకమంటే దూకుతానక్క అంటాడు. ఇలాంటి అక్క కావాలంటాడు. నేను అక్కను కాదురా తండ్రి, నక్కనరా అన్నా నమ్మడు. భోజనం తెచ్చిపెట్టమన్నా లేడి పిల్లలా పరిగెత్తాడు. ఆ సందు చివర్లోనే ఉంది హోటల్. పాకనుకో పచ్చళ్ళు బాగుంటాయి. గెడ్డ పెరుగనుకో లారీల వాళ్ళంతా అక్కడే భోంచేస్తారు. ఉండు, మంచినీళ్లు పట్టుకొస్తా, ఇద్దరం కలిసి తిందాం. నాకు ఆకలి లేదు. నేను కలిపి ముద్దలు పెడతాగా, కూర్చో, గాబరా పడకో. పంపు దగ్గరకు వెళ్ళింది. ఆమె నీళ్లు తెచ్చేసరికి ఆ ఆంజనేయులు క్యారేజీ కూడా తెచ్చాడు. ఆకలి మండిపోతోంది రమణ. అమ్మో, గోంగూర పచ్చడేశాడు. ఈ క్షణంలో భగవంతుడు కనిపించి ఏం కావాలో కోరుకో అంటే ఏం చెబుతానో తెలుసా? గోంగూర పచ్చడి, ఉల్లిపాయ అని చెప్పేస్తా టక్కున. అందుకే రా కూర్చో. ఇంకా బ్రతిమలాడే ఓపిక లేదు తండ్రి నాకు. రెక్కపుచ్చుకుని రమణను లాగి కూర్చోబెట్టింది. తాను కలుపుకుంది. రమణ కంచం దగ్గరకు లాక్కుంటూ, నీ కలిపితే సహిస్తుందా అంది నవ్వుతూ. నీ కలుపుకుంటానులే. రమణ, ఆడపిల్ల మనసు పడి అన్నం కలిపి పెడదానంటే వద్దంటావా? నిలువెత్తు ధనం పోసినా ఏ ఆడపిల్ల అందరి మీద మనసు పడదు తెలుసా? తిను. ఇంకా కోపం తగ్గనట్లు నటించకు. నాకు కోపం వస్తుంది చాలాసార్లు, కాని ఏం చేసుకోను? అది చివరకు నన్నే తినేస్తుంది గాని ఎవరి జోలికి పోలేదు. అన్నం తిను బాబు. ఈ ఆకలి మంట నేనసలు తట్టుకోలేను. తిండిలో మునిగిపోయింది ప్రతిమ. వంచిన తల ఎత్తకుండా కంచం నిండా గోంగూర పచ్చడి కలుపుకుని కచ్చపచ నములుతూ మింగేసింది. ఆమె ముఖాన్ని, భంగిమలను నివ్వెరపోయి ఎన్నడూ చూడని వింత మనిషిని చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నాడు రమణ. ఇంకా ముద్ద నోటబెట్టలే అంది సాంబారు గిన్నెత్తుతూ. నువ్వు తిను. నువ్వు తినకపోతే నేను తిన్ను. ఎంతసేపు నటిస్తావా కోపం? నటిస్తున్నదెవరో నీకు తెలుసు ప్రతిమ. లేని ప్రేమలు, రాని కోపాలు నటించడం నాకు చేత కాదు. అంటే నీ ఉద్దేశం నేను లేని ప్రేమ నటిస్తున్నాననా? ఆ మాట వేరే చెప్పాలా? నాకు తెలుసు అన్నాడు కఠినంగా. ఏం తెలుసు నీకు? సాంబారన్నం ముద్ద తినబోతూ ఎత్తిన చెయ్యి అలాగే ఉంచి అడిగింది ప్రతిమ తీక్షణంగా. నువ్వు చాలా గొప్ప ఆర్టిస్టు అని చెప్పాను. నీ నటనాశక్తి అద్భుతం. కానీ భగవంతుడిచ్చిన ఆ శక్తిని నువ్వు సద్వినియోగం చేసుకోవడంలే. మనుషుల్ని మోసం చేయడానికి ఆయుధంగా ప్రయోగిస్తున్నావు. నిన్ను మోసం చేస్తున్నానన్నమాట. ఎత్తిన చెయ్యి అలాగే ఉంది. ఆ చేతిలో ముద్ద అలాగే నిలిచింది. అన్నమాట కాదు, అక్షరాల నిజం. రమణ, నీలాంటి మనిషిని మోసం చేస్తే నాకు వచ్చేదేంటి? అది నీకే తెలియాలి. భ్రమపడకు రమణ. మోసం చేసి బతకదలుచుకుంటే ఎన్నటికీ నీలాంటి మనిషిని ఏరుకోను. దొంగ అనేవాడు దరిద్రుడి కొంపకు కన్నం వేడు. వ్రతం చెడ్డ ఫలం దక్కాలి. నిన్ను మోసం చేస్తే నాకు ఉరిగేదేముంది రమణ?
పట్టుమని 190 జీతం రాదు నీకు. ఆ అవతారం గారి నీడను చూసుకున్నా ఎగిరి పడతావు. ఏంటి నా కొరిగేది? ఎందుకింత కట్టుకథ చెప్పావు? ఆడదాన్ని అనుమానించే గుణం మగాడి రక్తంలో ఉంది. అనుమానమా? నిన్న ఆ సిల్కులాల్చి పెద్ద మనిషితో సినిమాకు రావడం అనుమానించడం అంటావు. హాల్లో చుట్టుపట్ల జనం అసహించుకునేటట్లు అతగాడితో కులకడం, విరగబడి నవ్వడం అనుమానం అంటావు. అతని కారికి నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావో కూడా నాకు తెలుసు ప్రతిమ. అంతా చూశాను. చూసావన్నమాట. నివ్వెరపోయింది ప్రతిమ. కలిపిన ముద్ద చేతిలో అలాగే ఉంది. రంగురంగుల రేకులు విప్పి మనుషుల్ని మనసుల్ని ఆకర్షించి నాశనం చేసే శక్తి ఇచ్చాడు భగవంతుడు నీకు. పువ్వులాంటి మనిషివనుకున్నాను. కాదు ప్రతిమ, నువ్వు కాగితం పువ్వు. మనిషివి కాదు. మనసు లేదు, కృతజ్ఞత లేదు. రమణ, కృతజ్ఞత? దేన్ని గురించి ఆ మాట అంటున్నావో నాకు తెలియడంలే. ఆనాడు నువ్విచ్చిన 2 చీరల గురించేనా? ఈ పూట క్యారేజీ తెప్పించడానికి ఇచ్చిన 2 రూపాయల గురించేనా? ఛీ, ఇంత తేలిక మనిషివనుకోలేదు. ఎదుటి మనిషి మీద సిఐడి చేస్తావన్నమాట. ఇదిగో నీ తిండి. రెచ్చిపోయింది ప్రతిమ. కాలనాగులా బుసలు కొడుతూ ఊగిపోతూ కంచం వీధిలోకి విసిరి కొట్టింది. పెట్టి తెరిచి అడుగున దాచిన 2 చీరలు బయటకు లాగి రమణ ముఖం మీద విసిరి కొట్టింది. ఇంకెంత పెట్టావో చెప్పు, ఇవ్వకుండా చావను. అసలు మగ పురుగును ఎవరు నమ్మమన్నారు? మోసం చేసేది మీరు. మగోళ్లు గనుక గొంతులు కోసేది మీరు. శక్తుంది గనుక గిలగలా తన్నుకుంటూ మీ చేతుల్లో ఊపిరాడక చచ్చేది మేము ఆడవాళ్లం గనుక. ఏడుస్తోంది ప్రతిమ మూల కూలబడి. 10 క్షణాల పాటు భయంకరమైన నిశ్శబ్దం. ఏదో గుర్తుకొచ్చినట్లు ఎగిరిపడి లేచింది ప్రతిమ. చివరకు 2 చేతులెత్తి నమస్కారం పెట్టి, వెళ్ళు బాబు, నా మీద పగ పెట్టుకోకు. దిక్కులేని మనిషిని. ఆ పోలీస్ ఇన్స్పెక్టరు అసలే నా మీద పగబట్టాడు. నీ స్నేహితుడని తెలుసు. వాడికి జాలి నాలి లేదు. రాక్షసుడు. ఆడిని వెంటబెట్టుకు రాకు. నన్ను బ్రతకనీడు. నా మానాన నన్ను బ్రతకని. నిన్ను మోసం చెయ్యాలా నేను? నీ డబ్బు తినాలా? నీ పెళ్ళాన్ని నీకు కాకుండా చెయ్యాలా? నీ కొంపకు ఎసరు పెట్టాలా? అందరిలాంటి వాడివి కాదనుకున్నా. మనసు బాధ వచ్చినప్పుడు మాట పలుక్కి దేవుళ్లాటోడివి దొరికావనుకున్నాను. పొరపాటు పడ్డాను మళ్ళీ. నా బతికే ఒక పెద్ద పొరపాటు. ఏ మనిషి నాకు అర్థం కావడంలే. భగవంతుడికి తెలియాలి నేను మనుషుల్ని మోసం చేశానో, మనుషులు నన్ను మోసం చేశారో. వెళ్ళు బాబు, పగబెట్టుకోకు. తిన్నన్నం కక్కలేను. అంతకు మించి నిన్ను ముంచింది లేదు. ఈ చీరలు తీసుకెళ్ళు. 2 సార్లు కట్టుకున్నా. నువ్వు మనసు పడిచ్చావని అంతకంటే మనసు పడి దాచుకున్నా. అందుకే కొత్త రంగు మాయలే. కొంచెం నలిగా ఎంతే. అల్రా ఉండలేసి మరీ దాచా. తీసుకెళ్ళు బాబు. ముక్కు ఎగ పీలుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ముఖం మీద పడుతున్న ముంగురుల్ని విదిలించుకుంటూ కింద చెదిరిపడిన చీరల్ని తీసి మడతపెట్టి పెట్టెడుగున పరిచిన కాగితం తీసి చుట్టి రమణకిచ్చింది. వెళ్ళు రమణ, కడుపులో ఏం పెట్టుకోబోక అంటూ మళ్ళీ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టింది. చెంపల మీద నుంచి కన్నీళ్లు జారి కింద కురుస్తున్నాయి. వెళుతున్నాను గాని ప్రతిమ, ఈ చీరలు మళ్ళీ తీసుకోను. నాకెందుకు రమణ అవి? ఎందుకడిగావు ఆ రోజు? ఆ అవసరం అలాంటిది. అవసరం మాత్రమే అన్నమాట. సూటిగా తడబడుతోన్న ప్రతిమ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఆ చూపు భరించలేక తల ఉంచుకుంది ప్రతిమ. మాట్లాడు ప్రతిమ. ఆమె చెంపలు తడిమాడు. కాగిపోతున్న చెంపలు. జ్వరమా? పొట్ట తడిమి చూశాడు. పేలిపోతోంది. 2 రోజుల నుంచి. మరెలా తిరుగుతున్నావు? ఏం చేయను? మందు పుచ్చుకోలే? ఎవరిస్తారు? రోగమని చెబితే అసలు మనుషులు దగ్గరకు రారు తెలుసా? అందుకే ముసుగెట్టుకుని పడుకుంటాను గాని ఎవరికి ఏం చెప్పను. ఇంత జ్వరంతో సినిమాకు వెళ్ళావా నిన్న? వెళ్ళక తప్పని పరిస్థితి. రాని నవ్వు పులుముకున్నాను. లేని శక్తి తెచ్చుకున్నాను. కసాయి వెంట గొర్రె నడుస్తుంది చూడు, అలా నడిచి వెళ్ళాను. నిజమే రమణ, నటించడం నాకు జీవితమైంది. ఎందుకని? తల ఉంచుకుంది. చెప్పు ప్రతిమ, నిజం చెప్పు. నిజాన్ని నువ్వు నమ్మవు. నమ్ముతాను, చెప్పు. నమ్మినా భరించలేవు. భరిస్తా, చెప్పు. అసహించుకుంటావు. నాకు భయంగా ఉంది. కంపించింది. ప్రమాణం చేస్తున్నాను ప్రతిమ, నువ్వు ఏదో ఊబిలో చిక్కుకున్నావు. ఏంటి చెప్పు నీ పరిస్థితి? ఎందుకిలా వణికిపోతున్నావు? నేనున్నాను, భయపడకు. చెప్పు, చెప్పు ప్రతిమ. ఇప్పుడు చెప్పలేను. నా తల తిరిగిపోతోంది రమణ. నన్ను క్షమించు. దయుంటే 4 తలనొప్పి బిళ్ళలు తెచ్చిపెట్టు. మంచం మీద మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. తలనొప్పి బిళ్ళలు కాదు, డాక్టర్ని పిలుచుకుని వస్తాను. పరుగు పరుగున బయటకు పరిగెత్తాడు రమణ.